హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు బియ్యం పిండితో రొట్టె చేస్తున్నా. ఆ రొట్టెల్లోకి కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ అవి సన్నగా తరుక్కున్న దాంట్లో బెల్లం బెల్లం కొట్టి కొంచెం నీళ్లు పోసి నానబెట్టా. బాగుంటుంది రొట్టె అయితే. కొంచెం తీయంగా కారంగా బాగుంటుంది. పిండి చూడు నేను ఎంత శుభ్రంగా నీట్గా కలిపాను. బాగా ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకున్నా. చిన్నగా నీళ్ళు పోసుకుంటా బెల్లం నీళ్ళతో మట్టసంగా కారంగా బాగుంటుంది టేస్ట్. నేను అన్నం కూరల కాడికి ఇట్లాంటివి నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా మనం ఎప్పుడైనా కానీ ఇట్లా చేసుకొని తింటా ఉంటే మనకు కూడా కొంచెం బాగానే ఉంటుంది ఆరోగ్యంగా. అన్నం కన్నా ఎక్కువగా ఇంకా కలిపి అట్లా మూత పెట్టాను. చూడండి రెసిపీగా ఎంత బాగా కాలిందో రొట్టె. రొట్టె సూపర్గా ఉంది కదా చూడండి. చూడటానికి బాగుంది. చూడటానికే కాదు తినటానికి కూడా బాగుంటుంది. అది కారంగా బాగుంటుందండి. రొట్టె అయితే చాలా బాగుంటుంది. నేను కొంచెం మళ్ళీ ఒకటి చేసుకుంటే ఒకటి చేస్తాను. చూడండి మెత్తగా కలిపేసా బాగా రొట్టెల పిండి. అది బియ్య పిండి గేయంగా చేతితోటి ఎప్పుడైనా నేను అట్లా చేతితోటే చేస్తూ ఉంటా. రొట్టె చూడండి చాలా బాగా కలింది కదా. చూడండి రొట్టె బాగుందా? మీకు నచ్చిందా? నేను అంతే చేస్తాను బియ్యం రొట్టె. ఏదైనా మనం మరబట్టించుకొని సింపుల్గా అలా చేసుకోవచ్చు. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.